సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది మిమ్మల్ని ఇలా చూడటం. అండ్ అంటే ఈ షో వల్ల మాకు ఒక కొత్త విషయం తెలిసింది. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, మీరు రిలేషన్‌లో ఉన్నారు. ఆయన కూడా 6 ఫీట్ హైట్ ఉన్నారని చెప్పేసి. ఇంకా స్టార్ట్ చేయలేదేంటో అనుకున్నాం. ఓకే, స్టార్టెడా? ఓకే, వెరీ గుడ్. అదే వెయిటింగ్. ఎప్పుడు నువ్వు అంటే ఎప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతావా చందు అంటే ఎప్పుడే అలా అనుకుంటున్నా, కనసైలతో మాట్లాడకుండా అడిగేసావు. వెరీ గుడ్. కంటిన్యూ. లేదండి, యాక్చువల్లీ ఎప్పుడు ఎవరైనా అడిగితే మన మేము అందరం ఆల్ యాక్ట్రెసెస్ ఎప్పుడు ఇదే చెప్తారు, లేదండి బాయ్ ఫ్రెండ్ లేదు, అసలు రిలేషన్షిప్ ఎందుకు మనకి అని. జస్ట్ కొత్త ఆన్సర్ ట్రై చేద్దామని ఆన్సర్ చేశాను అంతే. ఎనీవే ప్రోమో బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ ఓంకార్ అన్నయ్య, సో ఎప్పుడు మీ షోస్ కోసం, మీ మూవీస్ కోసం, మీ యాక్టివిటీస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు సీజన్ 2 ఎలా ఉండబోతుంది, ఏంటంటే 1కి మించి ఉండబోతుందా, దీంట్లో ఇంకేమన్నా స్పెషల్ ఉండబోతుందా? అంటే ఈ మధ్య డాన్స్ షోలు అంటే మధ్యలో కొంచెం కామెడీ కూడా యాడ్ అవుతుంది. అంటే రోహిణి అక్కని తీసుకొచ్చారు. సో అది ప్రతి ఎపిసోడ్లో ఉంటుందా ఆ సెగ్మెంట్, లేకపోతే జస్ట్ ప్రోమో కోసం చేశారు? ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 వచ్చేసి 1కి దీనికి డిఫరెన్సియేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచభూతాల కాన్సెప్ట్ అనేది ఈ సీజన్ 2కి ఒక కొత్త ఫార్మాట్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దానికోసం రియాలిటీ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 1 మించి ఉంటుంది. చాలా హై రియాలిటీ, హై వోల్టేజ్ రియాలిటీ. అండ్ ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ అనేది రోహిణి గారే కాదు, ఈ 5గురు అండ్ మా జడ్జెస్ వీళ్ళు కూడా బాగా చేస్తారు. మీరు అక్కడ చూస్తుంటే తను వచ్చింది లాస్ట్లో ఒక చిన్న సెగ్మెంట్, ముందు వచ్చిన ఫన్ అంతా కూడా చేసింది వీళ్ళు. అంటే ఈ కాన్సెప్ట్ జస్ట్ ఎంటర్టైన్ చేయడం కోసం క్రియేట్ చేసింది. అండ్ రోహిణి గారు తను వచ్చేసి ఎంటర్టైనర్గా, అంటే తను కూడా ఒక కంటెస్టెంట్ తీసుకొని వస్తూ ఉంటారనమాట. ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు అనేది ఈ సీజన్లో జరుగుతూనే ఉంటుంది. స్పెషల్ అపియరెన్సెస్ ఉంటాయి, ఓన్లీ ప్రమో కోసం అయితే కాదు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా తను వస్తూ వెళ్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కాన్సెప్ట్తో వచ్చినా కానీ అది హిట్టే అవుతుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మీ దగ్గర. పంచభూతాలు అనే కాన్సెప్ట్తో రాబోతున్నారు. సో ఎనీ డిఫరెన్స్, అంటే ఇప్పటి వరకు మీరు చేసిన షోస్కి ఇది ఇంకెంత డిఫరెంట్గా ఉండబోతుంది? పంచభూతాలు అంటేనే అసలు అవి లేకుండా మనుషులు మనం ఎవరు కూడా లేము. ఆ పంచభూతాల్లో ఎవరు గొప్ప అంటే ఎవరికి దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే నీరు గొప్ప, లేకపోతే నిప్ప, లేకపోతే భూమి, ఆకాశం, ఇట్లాగా ఈ ఐదిట్లో ఏది గొప్ప అంటే మీరు నేను ఎవరు డిబేట్ చేసుకోవాల్సిందే కానీ ఆన్సర్ ఇవ్వలేం. ఈ 5ని రిప్రజెంట్ చేస్తూ ఒక 5 ఐకాన్స్ ఫైట్ చేయబోతున్నారు అనమాట. సో వీళ్ళలో ఎవరు గెలుస్తారో ఒక పంచభూతం అయితే గెలవబోతుంది ఎండ్ ఆఫ్ ద సీజన్. ఆ ఫార్మాట్ అనేది చాలా హై ఇక్కడ. దాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ మెంటర్స్ ఉంటారు. అసలు ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే మీకు చాలా ఇంత పెద్ద ట్విస్ట్లు ఉన్నాయా అనేది మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇందాక మీరు అన్నారు నా కాన్సెప్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్ అని. ఆ సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ద్వారా మళ్ళీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇది కూడా 100% సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి.